Great. Okay. So please, sir. Okay, this program is wonderful. Thank you. అండ్ నేను ప్రాణ విద్య అటెండ్ అయ్యాను. దాని తర్వాత ఇది సెకండ్ లెవెల్లో మహాప్రాణ విద్య కూడా అటెండ్ అయ్యాను. మీరు చాలా బాగా చెప్పారు, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు, చాలా బాగా చేయించారు కూడా. సో మెనీ, ఇట్ ఈస్ నాట్ ఓన్లీ మెడిటేషన్, చాలా నాడుల్ని యాక్టివేట్ చేయడం, చక్రాలు యాక్టివేట్ చేయడం, పంచకోశాలు యాక్టివేట్ చేయడం, దెన్ హ్యాండ్ మోషన్స్, దెన్ అంటే ముద్రాస్, ఆల్ కాంబినేషన్స్. నాకు ఏమనిపించిందంటే ఏదో గురుకులంలో ఋషుల దగ్గర ఇచ్చే జ్ఞానం మనకి మీరు అందించారు. అట్లాంటి అంత అడ్వాన్స్డ్ జ్ఞానం మీరు మాకు అందించారని నాకు అనిపించింది. Wonderful. Thank you. Thank you so much for that. ఓకే, Thank దట్స్ you, ఆల్ మేడం. sir. Thank you. And anyone? Yes. ఓకే Yes. మ్యామ్, యాక్చువల్గా మనకి నాడులు ఎలా ఉంటాయి, పంచకోశాలు ఎలా ఉంటాయి, అవేర్నెస్ అనేది మీరు చెప్తున్నప్పుడు నేను ఫస్ట్ ప్రాణ విద్య కోర్సు జాయిన్ అయ్యాను కదా. జాయిన్ అయినప్పుడు మీరు ప్రాక్టీస్ చేయమన్నారు. తర్వాత కూడా నేను డైలీ ప్రాక్టీస్ చేసేదాన్ని. యూజువల్ గా ఎన్ని యోగా అలాంటి ఆసనాలు వేసినప్పుడు బాడీ ఫ్లెక్సిబిలిటీలోకి వచ్చేది, మళ్ళీ పెయిన్ స్టార్ట్ అయ్యేది. బట్ ఈ రోజు అలా చేస్తూ ఉన్నప్పుడు, రోజు ఒకటి ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కంప్లీట్ గా బాడీ అనేది రిలాక్స్ అయిపోయి ఆ ప్రాణ ఐ కెన్ అబ్జర్వ్ అన్నట్టు. మనం కింది నుండి పైకి ఇలా ప్రాణ వెళ్తుంది. మీరు అన్నారు కదా ఈ నాడి నుండి ఈ నాడికి అబ్జర్వ్ చేయండి అన్నప్పుడు ఐ కెన్ ఫీల్ అన్నట్టు, అది వెళ్ళిపోయేది అన్నట్టు అక్కడికి. అంటే జస్ట్ మనకు రిలాక్సేషన్ వేవ్ ఎనర్జీ ఎట్లా పైకి వెళ్తుంది కిందకి వెళ్తుంది, మనం అది ఇచ్చినప్పుడు ఇన్స్ట్రక్షన్ దాంట్లో ఆటోమేటిక్ గా తెలిసేది అన్నట్టు. ఎప్పుడన్నా కావాలన్నా మనకు ఆ బాడీ ఆ ఫీలింగ్ ఉన్నప్పుడు అలా కూర్చున్నా చెప్పగానే కొంచెం అది బాడీ అనేది అడాప్ట్ చేసుకుంది. కాకపోతే ఈ 5 days నేను ఇప్పుడే కాబట్టి మీరు చెప్పినప్పుడు కూడా బిజీ షెడ్యూల్, ఒక రోజు నేను మళ్ళీ ఈవినింగ్ కూడా నేను ప్రాక్టీస్ చేయలేదు. ఒక రోజే కూర్చున్న రోజే నేను మార్నింగ్ ప్రాక్టీస్ చేశాను తప్ప మళ్ళీ ఈవినింగ్ కుదరలేదు చేయడానికి, లాంగ్ ప్రాసెస్ లో ఉండేసరికి. బట్ ఇది కూడా నేను అది చేసినా కూడా నాకు చెప్పినంత సేపు బాగా గుర్తుంది. అది చేసిందంతా కూడా తెల్లారి కూడా నేను మర్చిపోలేదు. అది చాలా బాగా అనిపించింది. పంచకోశాల్లో కానీ ఆ ప్రాణవాయుల్లో కానీ నాకు ఈ కోర్స్ ఎంత నచ్చిందంటే అంత బాగా నచ్చింది అన్నట్టు. ఆ అవేర్నెస్ అనేది ఎంత శ్వాస తీసుకుంటే శ్వాస నా శక్తి వెళ్తుందా, ఎరుకలో ఉన్నామా అది తెలిసేది కాదు. ప్రాణ శక్తి ఎరుక ఈ 3 కలిసి మనం అబ్జర్వ్ చేయాలి. ఎలా అబ్జర్వ్ చేయాలి, దేన్ని శ్వాసను ఎలా అబ్జర్వ్ చేయాలి, ఎరుక అంటే ఎట్లా ఉంటుంది, ఆ శక్తి ఎలా మూవ్ అవుతుంది అనేది అది వచ్చింది మేడం. మేబీ ఇంకా ప్రాక్టీస్ చేస్తా ఉంటే ఆ ఎక్స్పీరియన్స్ అనేది అవుతుందేమో. జస్ట్ ఇంట్రడక్షన్ లాగా అనిపించింది అది. Yes, yes, wonderful. Thank you, ma'am. Thank you so much for coming forward and sharing. Thank you. Good morning, ma. Good morning, sir. బుక్స్ లో వన్ పార్ట్ 2 రెండు చేసాం కదా. ప్రాణ విద్య 1, ప్రాణ విద్య 2 రెండిట్లో కూడా ప్రాణ విద్య 1 చాలా మంచి ఫౌండేషన్ కోర్సు. అప్పుడు చేసినప్పుడే అనిపించింది అప్పుడు ఇందులోనే ఇంత ఉంది అని. ఆ ఒక్కొక్క దాంట్లో ఎట్లా తెలుసుకోవచ్చు అనేటువంటిది ఒక్కొక్క చేస్తుంటే మెల్లగా ప్రాక్టీస్ లో 3 days 4 days అట్లా పెట్టుకొని చేసినప్పుడు బాగా అనుభవం అయింది. అయితే ఇప్పుడు వచ్చింది చాలా కాంప్లికేటెడ్ గా ఉన్నా మీరు ఇంత దాన్ని సింపుల్ చేశారు. అయితే చాలా టైం అయినా కూడా మీరు తీసుకొని చేసినందుకు చాలా కృతజ్ఞతలు. ఎందుకంటే 2 గంటల పైన కూడా అయినా కూడా మీరు చెప్తున్నారు, చాలా కృతజ్ఞతలు. అయితే ఇది డైజెస్ట్ చేసుకోవడానికి ఇంకా మాకు టైం పట్టినా కోర్స్ మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇది చెప్పిన నెల షెడ్యూల్ చేస్తే మాకు కంపల్సరీగా ఆ ప్రాణం యొక్క అనుభవం పూర్తిగా వస్తుంది ఇప్పుడు. ఎందుకంటే బిట్స్ అండ్ పీసెస్ లో వస్తూ ఉంది, ఎందుకంటే మేము కాన్సన్ట్రేషన్ కోల్పోతున్నాం మధ్య మధ్యన. కానీ ఇది మొత్తం మాత్రం చాలా మంచిగా మనకు వస్తుంది అనేటువంటి ఒక చాలా నమ్మకాన్ని ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. Thank you, sir. Thank you so much for sharing, Andy. Thanks a lot. చాలా Yes, ma'am. Yes, ma'am. చాలా బాగుండింది ఈ కోర్స్ ప్రాణ విద్య అండ్ మహాప్రాణ విద్య. సో ఎప్పుడు అది ఏదైనా చదువుతున్నప్పుడు ఇది ఉండేది కదా మ్యామ్, ప్రాణ అపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం అని. సో ఆ అపాన ప్రాణ ఎలా కలపాలి అన్నది ఎప్పుడు నేను వెతుకుతూ ఉండేదాన్ని. సో ఈ క్లాసెస్ లో మీరు ఎంత బాగా అది చెప్పినారు, ఎంత ఈజీగా అది
ఇట్లా చేసుకోవచ్చు అన్నది. సో ఓవరాల్ గా అంటే అన్ని ఉన్నాయి ఇంక ఇందులో పంచకోశాస్, పంచప్రాణాస్ అండ్ చక్రాస్, నాడీస్, ఎవ్రీథింగ్. ఇట్స్ ఎవ్రీథింగ్ ఇన్ వన్. సో ఇది ప్రాక్టీస్ చేసుకుంటూ ఇంకా అనుభవంలోకి తెచ్చుకుంటూ ఆ కుండలిని ఎనర్జీస్ ని కూడా ఎక్స్పీరియన్స్ చేస్తూ ముందుకు వెళ్ళటమే అన్నది నేను ఇందులో నేర్చుకున్నాను మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్ 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 మ్యామ్. ఈ కోర్స్ మాత్రం నుంచి చాలా బాగా నేర్చుకున్నాం మ్యామ్. పర్టికులర్ గా పాసేజెస్, హ్యాండ్ మూమెంట్స్, అవి ఏంటంటే చిన్నపిల్లలతో మాకు దిద్దిచ్చినట్టుగా పాసేజెస్ అలా ఉండిపోయినాయి. ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎనర్జీ ఫ్లో అవి బాగా తెలిసింది మేము. ఒక స్ప్లిట్ సెకండ్ పాటు ఒక బ్లిస్ మూమెంట్ కి వెళ్ళి వచ్చినట్టుగా కూడా తెలిసింది మ్యామ్. అవును, బికాజ్ ఈ పర్టికులర్ ప్రాణశక్తి మనల్ని ఆ సమాధి స్థితిలోనికి తీసుకెళ్తుంది. ఇవాళ ఇంకా డీపర్ గా ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు లాస్ట్ డే, ఇఫ్ ఐఎమ్ రైట్. అంటే మధ్యలో నేను మిస్ అయ్యాను మ్యామ్. ఓకే, అవేర్నెస్ పోయింది. అవేర్నెస్ కాదు మ్యామ్, లేట్ గా జాయిన్ అయ్యాను. ఓకే, సో దాని మూలన నేను కంటిన్యూషన్ కొంచెం మిస్ అయినట్టు అనిపించింది నాకు. బట్ ఈవెన్ దో నేను ఆ పార్ట్స్ మీరు ఇవాళంతా పింగళ నాడి మీదే కాబట్టి అది బ్లూ లైట్ ఆటోమేటిక్ గా ట్రిగర్ అయిపోయి దానికి ఆటోమేటిక్ గా వెళ్ళిపోవటం, కిందకి రావటం త్రూ సుషుమ్నా నాడి అవి బాగా తెలిసినాయి మ్యామ్. బ్యూటిఫుల్. ఆ రెండు బాగా తెలిసినాయి. అండ్ ఒకసారి బ్రీత్ అవ్వగానే ఎక్స్పాన్షన్, కాంట్రాక్షన్ ఒకటి బాగా తెలిసింది. ఈ 4 బాగా అబ్జర్వ్ చేయగలిగాను మ్యామ్ ఈ రోజు దాంట్లో. ఓకే ఓకే, వండర్ఫుల్ మ్యామ్. ప్రాణ విద్య కూడా మీరు చేస్తున్నారు కదా? యా మ్యామ్, ప్రాణ విద్య కూడా నేను చేశాను మ్యామ్. అందుకనే ఈ దీంట్లోకి కంటిన్యూషన్ జాయిన్ అయ్యాను. ఈ 30 days ది ఒక కాన్ఫిడెన్స్ అయితే బాగా వచ్చింది మ్యామ్. వీ కెన్ డూ ఇట్ అనేది. ఎందుకంటే ప్రతి ఇన్స్ట్రక్షన్ మాకు అవేర్నెస్ పోకుండా మేము చేయగలిగాం. ఏ రోజుది ఆ రోజు అదొకటి కాన్ఫిడెన్స్ ని ఇచ్చింది మ్యామ్. సో ఇప్పుడు ఈ 30 days కూడా మేము ప్రాక్టీస్ చేస్తే నిజంగానే బ్లిస్ మూమెంట్ కొంచెం ఇంకెక్కువసేపు ఎక్స్పీరియన్స్ చేయగలచ్చు అన్న కాన్ఫిడెన్స్ వచ్చింది మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఎస్ ప్లీజ్. మొన్న ఆ రోజు అలాగా అంటే బ్లిస్ మూమెంట్ కి వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా నేను డ్రాప్ అవుట్ అయ్యాను. ఎందుకని అర్థం కాలేదు మ్యామ్. ఒక్కసారిగా ఆ రోజు శవాసనంలో చేయమని చెప్పాను. యా మ్యామ్, మీరు శవాసన అనే లోపల నేను పడిపోతున్నా, ఆల్మోస్ట్ అన్కాన్షియస్ కి వెళ్ళిపోతున్నట్టుగా అనిపించి పడిపోతున్నా. అయినా మీ ఇన్స్ట్రక్షన్స్ అయితే వినిపిస్తున్నాయి. బట్ నేను బెడ్ కి ఏదో గట్టిగా స్టిక్ అయిపోయినట్టుగా అసలు మూవ్మెంట్ చేయలేకపోయాను. ఓకే, బై దట్ టైం ఒక రాక్ లాగా అయిపోయింది మ్యామ్. అర్థమైంది మ్యామ్. ఆ టైంకే యువర్ అంటే కంప్లీట్లీ అవేర్నెస్. యా ఎగ్జాక్ట్లీ. ఎస్ మ్యామ్. ఫైన్, బెటర్. అలా ఉన్నప్పుడు మనము ఈ శవాసనానికి కంటిన్యూ చేయకుండా ఉండాలి. సో మీరు ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయిపోయారు కదా? అంటే అప్పటికే డౌన్ ఉన్నట్టు. సో అంటే డౌన్ అని కాదు, ఇట్స్ లైక్ అన్ అన్కాన్షియస్ స్టేట్. డీపర్ వెళ్ళినప్పుడు అన్కాన్షియస్. సో ఒక్కసారిగా మైండ్ అంతా అంటే ఏం జరిగిందో తెలియదు, కాకపోతే అట్లా ఉంది మ్యామ్. అంటే ద లెవెల్ ఆఫ్ ఏమంటారు, థీటా స్టేట్ అనొచ్చు, లేదా డీపర్ రిలాక్స్డ్ స్టేట్ అనేది చాలా ఇంటెన్సిఫైడ్ గా ఉంది. ఎందుకంటే బ్యాలెన్స్డ్ గా ఉండాలి కదా? సో ఏదైనా అది డీపర్ సమాధి స్టేట్ అతి అయినా దిస్ విల్ బి ద సైడ్ ఎఫెక్ట్ అనమాట. ఏది అతి అవ్వకూడదు కదా? అందుకని అందులోనూ ఆ రోజు వెంకటేశ్వర స్వామి కనిపించిన వెంటనే ఇది హ్యాపెండ్ మ్యామ్. ఇది జరిగింది. అవును, జరిగింది. పక్కన పెట్టచ్చు. బికాస్ ఇది వరకు నేను చెప్పాను, గుర్తుందా? మాస్క్డ్ గాడ్స్ కూడా ఎగ్జిస్ట్ అవుతారు మనకి అని. ఓకే, వన్ రీజన్ అనమాట అది. ఓకే, ఎస్, థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ మ్యామ్.